మహాగణుడగు దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యోదయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువను ఎదుర్కొని పునరుద్ధానం పొందే రోజుల్లో ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి తీవ్రంగా రక్తము కారు మట్టుకు ప్రార్థన చేసినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మత్తయి, లూకా మనకి పరిచయం చేస్తారు. అలా ఆయన ముమ్మారు తండ్రితో పోరాడుతూ నా చిత్తం కాదు నీ చిత్తమే సిద్ధించుగా కానీ సమర్పించుకుంటున్న సమయంలో తనతో వచ్చిన ముగ్గురు శిష్యులు నిద్రపోవటం చూసి ఆయన వారితో ఇలా మాట్లాడాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 40వ వాక్యం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినా నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఈ మాట అర్థం ఏంటంటే, కనీసం రోజుకి ఒక గంట అయినా మీరు ప్రార్థన చేయలేరా? మీరు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని ప్రభు చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. నిద్రపోతున్న శిష్యులు చూసి వారు శోధనలో ప్రవేశించే అవకాశం ఉందని, వారి జీవితం గందరగోళమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన ప్రార్థన చేసుకుంటూ శిష్యుల దగ్గరికి వచ్చి, నేను ప్రార్థనలో ఉన్నాను నిజమే, మీరు కూడా ప్రార్థనలో ఉండాలి, ఒక గడి అయినా మేల్కొని ఉండలేరా అని చెప్పి శిష్యుల్ని అడుగుతున్న మాట చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీకేమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు అన్న దేవుడే ఇక్కడ మీరు మెలకువగా ఉండి ఒక గంట ప్రార్థన చేయలేరా అని అడుగుతూ ఉన్నాడు. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఊపిరి లాంటిది. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ఆత్మ లాంటిది, ప్రాణం లాంటిది. ప్రార్థించకుండా దేవుని మహిమను, వెలుగును, శక్తిని, జీవాన్ని మనం చూడలేం. బైబిల్ అంతటా కూడా అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడు మీకు తీయబడును అన్న మాటలు చాలా స్పష్టంగా కనబడతాయి. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు మన దేవుడు అనే విషయాన్ని నేను ఈ సందర్భంగా జ్ఞాపకం చేస్తున్నాను. అవును, మన ప్రభు ఒక్క గంట అయినా మీరు ప్రార్థన చేయలేరా అని ఎందుకు అడిగాడు? ఇక్కడ నేను 3 విషయాలు మీ గమనంలోకి తీసుకొస్తాను. మొట్టమొదటి విషయం ఏంటంటే, లూకా సువార్త 22:40లో ఆ చోట చేరి ఆయన వారితో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పాను. లూకా సువార్త 22:46లో మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో కనబడి ఈ సందర్భంలో లూకా 2 సార్లు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయమని మన ప్రభు ప్రకటించిన మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, క్రైస్తవుడికి శరీరంలో శోధన ఉంది, క్రైస్తవుడికి ఆత్మ సంబంధంగా శోధన ఉంది. ఆత్మ సంబంధంగా జయించడానికి, శరీరంలో శోధన జయించడానికి ప్రార్థన వజ్రాయుధం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సాతాను మనిషిని చంపడానికైనా, ఆత్మీయంగా పడగొట్టడానికైనా కంకణం కట్టుకుని వేగంగా పనిచేస్తున్నాడు. సాతానికి దొరకకుండా జీవితాన్ని కలిగి ఉండి పాపం మీద అధికారం, శాపం మీద అధికారం, సాతాను మీద అధికారం కలిగి మనం బ్రతకాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయనతో మనం సహవాసం చేయటం వల్ల ప్రార్థనలో మనం రూపాంతరపరచబడి పరిశుద్ధులుగా మార్చబడతాం. ప్రియులారా, ప్రార్థించని వారు శోధనలో ప్రవేశించి శ్రమలు అనుభవిస్తారు అని ఈ భాగం ద్వారా మనం నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం. కానీ ప్రార్థించేవారు శోధనలో ప్రవేశించరు. ఒకవేళ ప్రవేశించిన ప్రభు వారితో ఉండి వారిని ప్రత్యేకమైన రీతిలో కాపాడి శోధన నుంచి బయటికి తీసుకొస్తాడు, సింహాల బోను నుండి విడిపిస్తాడు, అగ్నిగుండం నుండి బయటికి తీసుకొస్తాడు అని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవును, ఒక గడి అయినా మనం మేలుకొని ఉండకపోతే రెండవ నష్టం ఏమిటి? పరిశుద్ధ గ్రంథంలో యాకోబు అంటాడు 4వ అధ్యాయం 2వ వాక్యంలో, మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు, నరహత్య చేదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేదురు కానీ దేవునిని అడగనందున మీకేమీ దొరకదు. ప్రార్థించని వారు పొందని వారు, ప్రార్థించిన వారు ఏమీ సాధించలేని వారు, ప్రార్థన రానివారు ఏమీ రానివారు. చార్లెస్ స్పర్జన్ అంటాడు, మీ ప్రతి ఓటమికి ప్రార్థన ఓటమే నాంది. మీరు ప్రార్థనలో ఓడిపోతుంటే అన్నిట్లో ఓడిపోతుంటారు. తమ్ముడు, ఈరోజు ప్రార్థన చేసావా? ప్రార్థన అంటే ఇష్టమే, ప్రార్థన గురించి వినటం అంటే ఇష్టమే, ప్రార్థన గురించి మాట్లాడడం అంటే మరీ ఇష్టమే. కానీ ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తూ ఉంటే ప్రార్థన చేయాలనిపిస్తుంది. ప్రార్థన మానేస్తే ఇక ఎప్పటికీ ప్రార్థన చేయాలని మనసు రాదు. ప్రార్థన చేయనివ్వకుండా సాతాను మన హృదయాన్ని ఎండగడతాడు అనే విషయాన్ని నేను ఈ సందర్భంలో జ్ఞాపకం చేస్తున్నాను. శోధనలో ప్రవేశించకుండా మెలకుగుండి ఒక గడి అయినా ప్రార్థన చేయండి. మీరు అడిగి పొందాలి. శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఆయుష్, ఆరోగ్యం, ఆత్మీయ ఆనందం కలగాలి అంటే దేవునితో సహవాసం చేయాలి. అడిగి పొందాలి. దేవుణ్ణి బతిమలాడి అనుభవించాలి.
వాడు దేవుణ్ణి బతిమాలుకొనగా ఆయన వారిని కటాక్షించాడని యోబు గురించి రాయబడినట్లుగా మనము దేవుణ్ణి బతిమలాడి పెనుగులాడి ఎబ్బోకు రేవులు యాకోబు పోరాడి సంపాదించినట్లుగా అడిగి అనుభవించాలి. ఇక మూడో విషయం, యెహెజ్కేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని చిన్నవారిని కన్యకులను పిల్లలను స్త్రీలను చంపవలను గాని ఆ గురుతు ఎవరికి ఉండెనో వారిని ముట్టకూడదు. ఆ గురుతు అంటే ప్రార్థన చేసే వారి లాలాటముల మీద దేవుడు ఒక ప్రత్యేకమైన గుర్తు వేస్తున్నాడు. విజ్ఞాపన విలాపంతో దేశం యొక్క రక్షణ కొరకు పెనుగులాడుతున్న వారి నొసళ్ళ మీద దేవుడు ఒక గుర్తు వేస్తున్నాడు. ఆ గుర్తు ఉన్న వారిని చంపడానికి, ఆ గుర్తున్న వారిని తాకడానికి, ఆ గుర్తున్న వారిని పాడు చేయడానికి వీలు లేదు అంటున్నాడు. అవును, ప్రార్థన గుర్తులు ఎవరికుంటాయో, ప్రార్థన మచ్చలు ఎవరికుంటాయో, ప్రార్థించి దేవునితో సహవాసం చేసే అనుభూతులు ఎవరికుంటాయో వారు చావడానికి, వారు నశించడానికి, వారు నష్టపోవడానికి, వారిని శత్రువు తాకడానికి వీలు లేదని పరలోకపు బోర, పరలోకపు నాదు మాట్లాడడం ఇక్కడ చూస్తున్నాం. ప్రార్థన లేకపోతే శోధనలో పడిపోతాం. ప్రార్థన లేకపోతే అడిగి పొందలేము. ప్రార్థన లేకపోతే మనము సంహార దూత చేతికి అప్పగింపబడే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రియులారా, ప్రభు అడుగుతున్నారు, నాతో కలిసి ఒక్క గడి అయినా మేల్కొని ఉండలేరా? కాబట్టి ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయాన్నే లేచి ఒక గంటైనా దేవునితో సహవాసం చేసే అట్టి కృప, శక్తివంతమైన దేవుని ఆశీర్వాదం మీరు అందుకోవాలని ప్రభు పేర నేను తెలియజేస్తున్నాను. పరిశుద్ధాత్ముడు ప్రతిరోజు మీరు ప్రార్థించే నడిపింపు మీకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.